హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఛాంపియన్ టీమ్ ఇండియా మరి గత ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత మొట్టమొదటిసారిగా వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా సిరీస్కు మరి ఆడనుంది. ఇక ఈ యొక్క మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా మన విరాట్ కోహ్లీ మళ్ళీ 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు ప్రారంభించినటువంటి ఈ స్టార్ ఆటగాళ్లు మరొక మ్యాచ్లో విఫలమయ్యారు. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా మన హెడ్ కోచ్, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అగర్కర్ను వేసుకుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి టీంను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ టీమిండియా ఈ విధంగానే ఆడేది. అసలు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఒక ఆస్ట్రేలియా ఒక కొత్త ప్లేయర్ల పైన, అది కూడా హేమామి ప్లేయర్లు కూడా కాదు, కొత్త ప్లేయర్లు ఆడుతున్నట్టు టీం మీద ఓడిపోవడం ఎంత సిగ్గుచేటు అని చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఇమీడియట్లీగా కెప్టెన్ని, అదేవిధంగా మన కోచ్ను, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ని మారవాలని, లేకుంటే టీమిండియా పైన మేమే తిరగబడతాం అని చెప్పి ఫ్యాన్స్ మరి చెప్తున్నారు. వాస్తవానికి నువ్వా అని అన్నట్టుగా ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తున్నారు. ఇటు రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ మరి గత 7 నెలల నుంచి మ్యాచ్లో ఆడిపోయినప్పటికీ, అయితే టీ20లో, అదేవిధంగా టెస్టులో, వన్డేలో సుదీర్ఘకాలంగా ఫార్మాట్లో ఆడుతున్నటువంటి ప్రస్తుత కెప్టెన్ శుభ్మాన్ గిల్ విదేశీ పిచ్ల పైన ఫ్లాప్ అవుతున్నప్పటికీ తన కెప్టెన్షిప్ కట్టుబట్టడం ఏమో విడ్డూరం అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా కూడా టీమిండియా పద్ధతి మార్చుకోవాలి. వెంటనే హెడ్ కోచ్, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ని మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్ళని సెలెక్ట్ చేయకుండా ఎవరినో సెలెక్ట్ చేసి, అదేవిధంగా ప్లేయింగ్ లోన్లో మన మంచి ఫామ్లో ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ని ప్లేయింగ్ లోన్ తీసుకోకుండా ఇతర ప్లేయర్ని తీసుకోవడం పట్ల టీమిండియా ఓటమికి ప్రధాన కారణం చెప్తున్నారు. చెత్త మరి సెలక్షన్ తోటి, అదేవిధంగా చెత్త వ్యూహాలతోటి టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఉన్నప్పుడు వన్డేలో కనీసం టీమిండియా ముట్టుకోవడం కూడా సాధ్యంగా పక్క టీము ఈ విధంగా టీమిండియాను ఓడగొట్టడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి